నా ప్రియమైన తెలుగు మిత్రులకు 15 కోట్ల మంది ఉన్నాం మనం. 8 కోట్ల మంది, 8.5 కోట్ల మంది మనిషి రూపాయి ఇస్తే నిమిషాన్ని మనం కాపాడుతాం. అరే పాల్గారి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఏమి ఇవ్వలేరా అని కాదు. అందుకనే నేను హోమ్ మినిస్టర్కి, అమిత్ షా గారికి, మోదీ గారికి, హోమ్ సెక్రటరీకి, డైరెక్టర్ ఆఫ్ FCRAకి మరలా ఈరోజు నేను లెటర్ రాశాను. లాస్ట్ ఇయర్ నేను స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు ఇస్తాను, నా ఫండ్స్ రిలీజ్, నా అకౌంట్స్ రిలీజ్ చేయండి, FCRAలు రెస్టోర్ చేయండి అని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నరేంద్ర గారు నాకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పటికి 1 year 5 months అయినా నా అకౌంట్స్ రిలీజ్ చేయలేదు, నా FCRAలు ఓపెన్ చేయలేదు. అయినప్పటికీ నిమిషా ప్రియ కొరకు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో అందరికీ తెలుసు. కేరళ నుండి, చెన్నై నుండి, బెంగళూరు నుండి, ఢిల్లీ నుండి, నిమిషా హస్బెండ్ని, నిమిషా డాటర్ని, మిషెల్ని, మా హైదరాబాద్ నుండి, అమెరికా నుండి, ఇరాన్, ప్రతి దేశాల నుంచి కోఆర్డినేటర్లు 10 మందిని దించి యెమెన్లో 25 మందిని పెట్టి షేక్ అహ్మద్ ద్వారా అబ్దుల్ ఫటా కుటుంబానికి సారీ చెప్పి నిమిషాన్ని జూలై 16ని మేము కాపాడలేమని జూలై 14ని మోదీ గవర్నమెంట్ లీడర్ వెంకటరమణి గారు చెప్తే జూలై 16ని నేను అక్కడే ఉండి జూలై 12నే నేను అక్కడికి చేరుకొని యెమెన్ రీజన్కి, టర్కీకి చేరుకొని లీడర్స్ అందరిని రప్పించి ఒమాన్కి చేరుకొని బార్డర్ కంట్రీస్కి, ఇంకా చెప్పాలంటే డేంజర్ జోన్కి వెళ్ళి అంబాసిడర్ని, ప్రెసిడెంట్ని, లీడర్స్ని అందరినీ కలిసి వీళ్ళందరి ఖర్చులు నేనే పెట్టుకున్నాను. కానీ ఒకరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ 40 లక్షలు 38 లక్షల రూపాయలు నిమిషా ఫౌండేషన్ వారు గవర్నమెంట్ అకౌంట్కి పంపించారట. ఇదే అకౌంట్కి, అకౌంట్ నెంబరు 1100002087. ఇప్పుడు $1 million మాత్రం, అంటే 8.5 కోట్ల రూపాయలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే మన భారతదేశ గవర్నమెంట్ అకౌంట్కి డబ్బులు. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో దాదాపు 7,800 కోట్లు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఒక్క అదానియే నేను 100 కోట్లు ఇచ్చాను PM రిలీఫ్ ఫండ్కి అని చెప్పారు. నేను 10,000 కోట్లు ఇస్తున్నాను, దానం చేస్తున్నాను అన్నారు. ఓ అదాని, నువ్వు ఒక 10 రూపాయలు పంపించు, నువ్వు 10 కోట్లు ఇచ్చేవో లేదో మాకు తెలియదు, 100 కోట్లు ఇచ్చేవో లేదో, దోచుకున్న డబ్బు లక్షల కోట్లు ఉంది కదా. అలాగే ఈరోజు మోదీ గారు, అదాని గారి న్యూస్ సెన్సేషన్ అవుతుంది. 2,000 కోట్లు అవినీతి చేశారు, మోదీ గారు ఆయన్ని కాపాడుతున్నారని. ఇవన్నీ నేను క్షమిస్తా. అమెరికాలో నేనే, మీరు నిమిషా రిలీజ్కి నా FCRA అయినా రిలీజ్ చేయండి, 24 గంటలు 48 గంటల్లో నేను నా సొంత డబ్బు మీ అకౌంట్కి విదేశాల నుండి $1 million ఇస్తాను. ఎవ్వరూ రూపాయి ఇవ్వాల్సిన లేదు. కానీ 8,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇస్తానని, నేను డొనేట్ చేస్తానని మార్చి 12ని లెటర్ రాస్తే FCRA డైరెక్టర్కి AP హైకోర్టు శ్రీ నరేంద్ర గారు చెప్పిన మేరకు ఇప్పటికి కూడా 15-18 నెలలు అయినా మన FCRA రెస్టోర్ చేయలేదు. ఎంత విచారం! వాళ్ళేమో దోచుకుంటారు, నన్నేమో ఇవ్వనివ్వరు.